ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమ. 21వ అధ్యాయము. మహిమలు. శ్రీపాద స్వామివారి సన్నిధానంలో నిత్యమున్ను సత్సంగములు, బోధలు, శాస్త్ర వివరణలు జరుగుచున్న యోగా, ధ్యాన రహస్యముల ప్రబోధములు జరుగుచుండేవని శ్రీ విఠల్ బాబా గారు వివరిస్తున్న అతి సులభమైన ధోరణి మాకందరకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించి ఇంకనూ వినవలనన్న కుతూహలమును పెంచుతున్నది. అదే విషయాన్ని తెలుపుకొని శ్రీ బాబాగారి సన్నిధిలో ఒక రోజున చేతులు జోడించి నమస్కరించి, స్వామీజీ, శ్రీపాదస్వామి వారు సాక్షాత్ లోక కళ్యాణం కొరకు అనగా జీవుల ఉద్ధారం కొరకు అవతరించినారు. మానవులే కాక ఇక్కడ పశుపక్షాదులు, క్రూర జంతువులు కూడా ఉద్ధరింపబడిన వివరాలు ఏమైనా దర్శనం ఇస్తే స్వామి లీలలు వినాలని కోరుచున్నాము అని ప్రార్థించగా శ్రీ బాబాగారు చిరునవ్వులతో ఇట్లు వచించారు. ఎక్కడైనా మహాత్ములను ఆశ్రయించిన జంతువులు, పక్షులు, వృక్షాలు కూడా తప్పక ఉద్ధరింపబడతాయి అని కన్నులు మూసుకొని ఇట్లు ప్రార్థన చేయసాగినారు. దేవాదిదేవ, శ్రీకర, శుభకర, లోక కళ్యాణమునకై ఈ భూమిలో అవతరించిన శ్రీపాద శ్రీవల్లభ దయాసాగర, తమ అవ్యాజకరుణకు పాత్రులమైన మమ్ము ఉద్ధరించి బ్రోచే పరమాత్మ, నీ లీలలు ఊహింపనలవి కానివి, అతి చిత్రాతి చిత్రములు, సర్వాతీత గుణాత్మిక, మమ్ము అనుగ్రహించుమయ్యా దేవేశ అని ప్రార్థించి అట్లే కన్నులు మూసుకొని దర్శించుచు ఆ విషయములను ఈ విధంగా ప్రవచించినారు. శ్రీపాదుల మహిమలు. శ్రీ దత్తావతారులైన శ్రీపాదస్వామి వారి దర్బారు సకల జీవజంతువులకు నిలయమే. మానవులు పొరపాటున మహాత్ముల సన్నిధి, కృప మన కొరకేనని భావిస్తారు. అది పొరపాటు అని ఈ సంఘటన వలన తెలుస్తున్నది. వారి దృష్టిలో సకల జీవులు సమానమే. ఒకరోజు శ్రీపాదస్వామి వారు భక్తులు ఎవరు ఇంకా రాని సమయంలో ఒక్కరే అశ్వత్థ వృక్షం కింద కూర్చుంటే 2 నాగుపాములు వచ్చి నమస్కరించి వారికి ఏదో తమ బాధలు, విన్నపాలు కూడా వినిపించి ఆదేశాలు, ఆశీర్వాదాలు పొందుటకే వేచియున్నవి. దూరం నుండి ఈ దృశ్యాన్ని దర్శించిన వారు ఆశ్చర్యపోతూ శ్రీ స్వామి వద్దకు రావడానికి భయపడుతూ దూరంగా నిలబడినారు. శ్రీస్వామి మీరు పొండి అని ఆ నాగులను పంపివేశారు. తర్వాత భక్తులు దగ్గరకు వచ్చారు. భక్తులను చూచి శ్రీ స్వామివారు ఇలా చెప్పినారు. అన్ని జీవరాశులకు కూడా అనేక ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. మానవులకే కాదు బాధలుండేది. అన్ని జీవరాశుల యందు దయతో ఉండుటయే అసలైన మానవత్వం. తమకు మాత్రమే సుఖం కావాలి అనుకునే వారు స్వార్థపరులు. ఈ సృష్టిలోని జీవులన్నింటికీ అధినేత పరమాత్మయే. ఆయనే సర్వస్వతంత్రుడు. జీవులన్నీ పరతంత్ర జీవులే. భగవత్ సంకల్పం లేనిదే ఒకరికొకరు అపకారం గాని ఉపకారం గాని చేయుట కుదరదు. తలలో మాత్రమే విషం కలిగిన సర్పాలను విషపురుగులు అంటారు. మానవ రూపంలో ఉంటూ నిలువెల్లా విషం నింపుకొని ద్వేషంతో ఎదుటివారికి కీడును సంకల్పిస్తూ నిరంతరం దుష్టమైన ఆలోచనలతో ఉండేవారు ఈ సర్పాల కన్నా హీనులే అని చెప్పవలను. వాటికి ఎటువంటి హాని రాకుండా చూచుకునేటందుకై ఆత్మరక్షణ కై భగవంతుడు ఏర్పాటు చేసింది విషం. కావున ఏ జీవులనైనా శత్రుత్వ భావనతో చూడకుండా పరమ ప్రేమను పెంచుకుంటే విషజంతువులు కూడా హాని చెయ్యలేవు అని బోధించారు. యోగులు మహాత్ములను ఆశ్రయించి సకల జంతువులు, పక్షులు కూడా లాభాన్ని పొందుతాయి అని ఈ సంఘటన ద్వారా మనకు విశదమగుచున్నది. ఎందుకంటే మానవునిలోని దివ్యత్వాన్ని మానవుడు గ్రహించే కన్నా ఇతర జీవులే త్వరగా గ్రహిస్తాయి. కారణం మనవలే మానవుడేగా అని మానవుడు భావిస్తాడు కాబట్టి గ్రహించలేడు. 2 పెద్ద పులులకు సద్గతి ప్రసాదించి మానవులుగా జన్మింపచేసిన దివ్యలీల మీరు వినియున్నారు కదా. ఒకసారి శ్రీ స్వామివారు దర్బారు దీర్చి అనేకులకు బాధల నివారణకు ఉపాయములు బోధించుచున్న సమయంలో కిలకిలరావములతో పక్షులు సమూహము మూకుమ్మడిగా వచ్చి శ్రీస్వామివారి చుట్టూను అక్కడున్న సభలోని వారి చుట్టూను తిరుగుచూ రొదచెయ్య ఆరంభించినవి. శ్రీస్వామివారు ప్రసన్న దృక్కులతో వాటిని వీక్షించుచు చేతిలో అభయముద్రను చూపుచూ భయపడకండి, అభయం అని నోటితో వాటికి అభయమిచ్చారు. సభలోని వారు పక్షుల గోలకు మీరు భయపడవద్దని శ్రీస్వామి మాకే చెప్పుచున్నారని భావించి ఆ పక్షుల గోలకు మేమెందుకు భయపడతాము అనుకుంటున్నారు. అంతలో ఆ పక్షులన్నీ ఒక్కసారిగా ఎగిరి దూరంగా పోయినవి. తర్వాత శ్రీ స్వామివారు సభలోనున్న 2 వ్యక్తులను దగ్గరకు పిలిచి దూరంగా కనపడే ఒక అశ్వత్థ వృక్షాన్ని చూపి ఆ చెట్టు కింద ఉన్న వ్యక్తులను నేను రమ్మన్నానని పిలుచుకురమ్మని పంపించు. వారు పోయి ఆ చెట్టును నరికేటందుకు ప్రయత్నిస్తున్న 6 వ్యక్తులను పిలుచుకుని వచ్చారు.
వారు శ్రీస్వామి వారిని చూస్తూనే వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. వారితో స్వామి వారు ఏమయ్యా, ఎందుకు ఆ వృక్షాన్ని నరికే ప్రయత్నం చేస్తున్నారని అడిగారు. వారు కాస్త భయంతోనే వంట చెరుకు కొరకు నరికేస్తున్నామని చెప్పారు. అప్పుడు శ్రీ స్వామివారు వారికి ఈ విధంగా నచ్చచెప్పారు. నాయనలారా, వేలాది పక్షులకు ఆవాసమైనది, అనేక జనులకు నీడనిచ్చేది సాక్షాత్తు నారాయణ రూపమైనది రావి చెట్టు. వంట చెరుకు కొరకు మరి ఏ ఇతర ముళ్ళ చెట్లను నరికి తెచ్చుకొనండి, కానీ దేవతా వృక్షాలను మాత్రం నరుకరాదు. మర్రి, మేడి, జువ్వి, రావి, వేప, జమ్మి, మామిడి, మారేడు, నేరేడు ఈ 9 వృక్షాలకు కేవలం ఎండిపోయిన కొమ్మలను తుంచుకోవాలి, కానీ పచ్చని చెట్లను నరికితే మీ వంశాంకురాలు నష్టపోతారు. ఆ పక్షుల నివాసాన్ని చెడగొట్టి పాపం మూటగట్టుకోవద్దు. మొక్కలు నాటి నీరు పోసి పెంచితే అవి ఎంత చక్కగా పెరుగుతుంటే మీకు ఆయురారోగ్య సంపదలు పెరుగుతాయి. ఈ రకంగా తప్పు చేయకుండా మంచి మార్గాన నడవండి, సుఖశాంతులతో జీవించండి అని వారికి హితవాక్యాలు పలికి వారిని కొంతసేపు అక్కడ కూర్చుండ చేసినందులకు సభలోని వారికందరికీ ఆశ్చర్యకరమైన ధర్మ ప్రబోధం చేయటం జరిగింది. అందరూ శ్రీ స్వామివారికి నమస్కరించి, దేవదేవ, మా పాలిట భాగ్యమై తమరు ఇక్కడికి వచ్చినారు. కన్న బిడ్డలకు చెప్పినట్లు మాకు హితము బోధించినారని స్వామివారిని స్తుతించి తిరిగిపోయినారు. ఈ విధంగా శ్రీపాదుల ప్రబోధం విశదీకరించి శ్రీ విఠల్ బాబా గారు పశు, పక్షి, జంతు సంతానము అంతా మాకు సమానమే, కానీ మానవుల దృష్టి స్వార్థ దృష్టి. భగవంతుడు మన కొరకే వృక్షాలను, ఆహార ధాన్యాలను, కూరగాయలను, జలచరాలను సృష్టించాడన్న స్వార్థంతో వాటన్నింటినీ తిన్నంత తిని ఇంకా కూడబెట్టుకుంటాడు. ఇతర జీవులు అలాగాక ఆకలికి దొరికిందేదో కావలసినంత తిని రేపటి ఆలోచన అనేది లేక నిశ్చింతగా ఉంటాయి. అందుకే వాటికి రోగాలు అతి తక్కువగా వస్తాయి. వస్తే పూర్వకర్మల ప్రభావమే కానీ అవి ఈ జన్మలో ఏ విధమైన దుష్కర్మలను చేయవు. మానవునికి గల జ్ఞానాన్ని వినియోగించి వాటిని ప్రేమించి చక్కగా పోషించి సకల కార్యాలకు ఆ జంతువులను ఉపయోగించుకొనవచ్చు. ప్రేమ విశ్వాసములతో అవి యజమానికి సేవలు చేస్తాయి అని మరింత వివరంగా మాకు బోధించి జై శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్ కీ జై అని ముగించారు. మనం ఎవరికి వారమే జీవజంతువుల పట్ల ప్రేమతో ఉన్నామా లేదా, ఒకవేళ వాటిని మనం పోషించటం సాధ్యం కాకపోయినా మనసులో సర్వజీవులు సుఖంగా ఉండాలని నిత్యం ప్రార్థిస్తున్నామా లేదా అని పరిశీలించుకుంటూ జీవకారుణ్యం కలిగి ఉంటే చాలు. అదే 10,000 భక్తుల వెల్లువ. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనార్థం పండరీపురం నుండి ఒక దర్జీ పని చేయు అతడు తన భార్య మరికొందరు బంధువులను కలుపుకొని యాత్ర చేయుచూ వచ్చి చేరుకున్నాడు. శ్రీస్వామివారు దర్బారునకు చేరు సమయానికి వారందరూ వచ్చి మొక్కి శ్రీవారు ఆసీనులైన తర్వాత వారందరినీ కూర్చుండమని సైగ చేయగా కూర్చుండిరి. ఎక్కడి నుండి వచ్చారని శ్రీ స్వామివారు ప్రశ్నించగా వారిని శ్రీ పాండురంగ విఠల భట్టుగారు ప్రేరణ చేసి పంపించినారని తెలిపినారు. అయ్యా, నా పేరు విజయుడు, ఈమె నా భార్య. మాకు సంతానం కలుగుక చాలా కాలం నుండి వ్యధపడుచున్నాము. ఆ సజ్జనుడు తమ వద్దకు పొమ్మనే సూచన చేయగా మా బంధువులందరితో కలిసి వచ్చినామని తెలిపినాడు. శ్రీ స్వామివారు ప్రసన్నులై అతని భార్యను దగ్గరకు పిలిచి వారి ముందు ఉన్న పండ్ల నుండి ఒక పండును ఆమె ఒడిలో వేసి, ఇది ఇప్పుడే ఇక్కడే తిను, తర్వాత నీకు సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించినారు. ఆ పూట వారికందరికీ భోజన వసతిని పంచదేవ పహాడ్ వాస్తవ్యులు కల్పించారు. వారు శ్రీస్వామి సన్నిధిలో నిత్యం సేవించుకుంటూ తర్వాత ప్రతిరోజు వారి వంటలు వారే చేసుకుంటూ వారు తినుటయే కాక వచ్చిన వారికి కూడా ఆదరించి ఆకలి తీర్చుచూ కొంతకాలం ఉన్నారు. వారుండగానే షోలాపూర్ నివాసి వస్త్ర వ్యాపారి పద్మశాలీయుడు అయిన ఏకనాథ సోమ అను వారు తన కుటుంబంతోనూ కొందరు బంధువులతోనూ శ్రీస్వామివారి దర్బారుకు చేరినారు. శ్రీస్వామివారిని దర్శించుకున్నాడు. తన బాధలన్నింటినీ శ్రీస్వామివారికి నివేదించుకున్నాడు. అతడు సజ్జనుడు మరియు నిష్ఠా నియమములతో భగవదారాధన చేయువాడు. అతనికి 8 మంది సంతానం, 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. వారిలో 2 ఆడపిల్లలకు 2 కొడుకులకు వివాహాలైనవి. కానీ వారి వ్యాపారం నందు నష్టం వాటిల్లినది. కుటుంబంలో అందరికీ కడుపు నిండా భోజనం లభించని పరిస్థితి ఏర్పడి నిస్సహాయుడవై పండరీ క్షేత్రమునకు పోయి పాండురంగ విఠలునికి విన్నవించుకున్నాడు. ఆ దేవాలయమందుగల పూజారి శ్రీ రామానంద పూజారి అనువారు శ్రీవారి వద్దకు పొమ్మని సలహాను చెప్పుటయే కాక వారితో లోగడ ప్రయాణించిన శిష్యుని కూడా తోడుగా పంపి శ్రీస్వామి దర్శనమునకు మార్గము చూపెను.
హే దేవదేవా, సద్గురుదేవా, తమరే మాకు రక్ష. మేము పాపములే చేసితిమో పుణ్యములే చేసితిమో మాకు ఏమీ ఎరుకలేదు. ఈ సంసార సాగరమును ఈదలేని స్థితిలో తమ పాదాల చెంతకు చేరినాము. తమరే మాకు దారి చూపి కాపాడే దైవం అని ప్రార్థించగా శ్రీస్వామివారు అంతకు ముందుగానే అతడికి చేరియున్న పండరీపుర వాసి విజయుని చేత వీరందరికీ అన్న సమారాధన చేయించినారు. 2 రోజులు ఈ రకంగా వారంతా దర్బారు ప్రదేశంలోనే గడిపిన తదుపరి అందరికీ శ్రీస్వామివారు ఆశీస్సులు ప్రసాదించి మీరు మీ స్వస్థానములకు చేరుకొను సరికి మీకు గల బాధలు తొలగిపోయి శుభములు చేకూరును. ఈ ప్రదేశము మహాత్ముల తపోభూమి. మీ పాపములన్నీ భస్మమైపోయినవి. ఇక మీరు ధర్మ మార్గవలంబులై పుణ్య సంపాదన చేసుకొమ్మని అందరికీ తిరుగు ప్రయాణమునకు అనుమతిని ప్రసాదించగా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అను మంత్రమును అందరూ స్మరించుచు తిరుగు ప్రయాణం అయినారు. ఈ విధంగా సుదూర ప్రాంతముల వారు వచ్చినారని, శ్రీ స్వామివారు కోరిన వారికి కోరినవి ప్రసాదిస్తున్నారని దగ్గర ఊర్లలోని వారికి అవగతమైంది. తొలుత స్వాములంటే గొప్ప గొప్ప బ్రాహ్మణ కులం వారు లేక పండితులు మాత్రమే వారిని పూజిస్తారు అనే భావంతో ఇతర కులాల వారు దూరంగా ఉండేవారు. క్రమంగా అందరికీ ఇక్కడ ఉండే స్వామి అందరు స్వాముల లాంటి వారు కాదని, అన్ని కులాల వారిని ఆదరిస్తాడని, అందరికీ వరాలు ఇస్తాడని ఈ సంఘటనల ద్వారా తెలియవచ్చింది. ఆ తర్వాత జనులు తండోపతండాలుగా వచ్చి శ్రీస్వామి వారికి తమ కష్టాలు ఇష్టాలు చెప్పుకొని వాటికి పరిష్కారం పొందుతూ ఉండేవారు. అందులో మంగళి, హరిజనులు, గౌడులు, రెడ్డి కులస్తులు, ముదిరాజులు, గిరిజనులు, వైశ్యులు, పల్లెకారులు, కుమ్మరివారు, వడ్రంగులు మొదలగు సకల కులముల వారును వచ్చి శ్రీపాదస్వామి వారి దర్బారులో నిండి ఉండి ఒకరితో ఒకరు ప్రేమతో వ్యవహరించుటకు నేర్చుకొనిరి. ఒకరినొకరు ద్వేషించుట, విమర్శించుట అను పరిహాసించుటను మానుకొని గౌరవించుట శ్రీస్వామివారి ప్రబోధంలో నేర్చుకున్న నూతన పద్ధతి. దీనివలన ప్రతి పల్లెయందును సుఖశాంతులు నెలకొన్నవి. ఇట్లు దూరము దగ్గర అన్నది లేక చుట్టుపట్ల గ్రామాల వారందరూ శ్రీస్వామి సన్నిధానంలో గడిపి వెళ్ళేవారు. శంకరభట్టు అనే కన్నడ బ్రాహ్మణుడు వచ్చి సద్గురు సన్నిధికి చేరిన తర్వాత స్వయంగా అతడు అందరూ తెచ్చిన బియ్యం పప్పులతో ఆహార పదార్థాలు తయారు చేయుట, అందరూ తినగా మిగిలిన దానిని కృష్ణానదిలో జలాచరములకు వేయుట జరుగుచూ ఉండేది. శ్రీస్వామివారు కురవపురంలో ఉన్నారని రాయచూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ తెలిసింది. ఎక్కువగా నదిలో నీరు లేనప్పుడు వారికి వీలు కుదిరేది. అటువైపు నుండి భక్తులు ఎక్కువగా రాసాగినారు. శ్రీస్వామివారు మధ్యాహ్నం వరకు దర్బారులో ఉంటారు. కావున కురవపురంలో భక్తులు సాయం సంధ్య వేళల్లో దర్శించుకునేవారు. శ్రీస్వామివారికి తపోభంగం కలగకుండా ఆ గ్రామస్తుల సలహా ప్రకారం దూరంగా వంటలు వార్పులు చేసుకుని భుజించేవారు. అనేక మంది పక్షవాత రోగులు, కుష్ఠరోగులు కూడా వారిని దర్శించేవారు. శ్రీస్వామి వారి యొక్క దృష్టి సారించుటతోనే వారికి రోగబాధలు తీవ్రతలు తగ్గేవి. వారిని కృష్ణానదిలో స్నానం చేసి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసి పొమ్మని చెప్పి ఆజ్ఞాపించేవారు. వారంతా మరుసటి రోజు ఉదయాన్నే ఆ శ్రీస్వామి ఆజ్ఞను పాటించి స్నానాలు ప్రదక్షిణలు చేసి తిరిగిపోవునప్పటికే రోగాలు మాయమయ్యేవి. కురవపురంలో రాత్రివేళ అందు ఎవరూ ఉండరాదని తొలి రోజుల్లో శాసించారు. తదుపరి బద్రీ క్షేత్రం నుండి వచ్చిన యాత్రా బృందంలోని ఒక బ్రహ్మచారి నిత్యానందుడను వాడును, మహూర్గఢ్ నుండి వచ్చిన బృందంలోని సత్యానందుడను వాడును శ్రీస్వామి వారికి సేవలు చేయి నిమిత్తం కురువపురమునకు చేరినారు. వారు సమయమునకు శ్రీస్వామి వారికి కావలసిన సేవలు మాత్రమే అందిస్తూ వారి తపస్సుకు ఏమాత్రం ఆటంకం లేకుండా దూరంగా ఉంటూ గ్రామంలో భిక్ష చేసి తెచ్చుకొని వండుకొని తింటూ వారి సాధనను వారు కొనసాగించుకునేవారు. భక్తులు దర్శనార్థం వేళలో వచ్చే వారికి హితవచనాలు చెప్పి వారిని ఓదార్చి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుతూ శ్రీస్వామికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేవారు. ఆ కృష్ణానదిలో నీరే అమృతం వలె రోగ నివారణ జరిగేది. ఆ మేడి చెట్టు కల్పవృక్షం వలె కోర్కెలు తీర్చేది. ఇప్పుడు కూడా శ్రీక్షేత్ర కురవపురంలోను శ్రీక్షేత్ర శ్రీవల్లభాపురంలోను శ్రీపాదస్వామి వారు నదియందును మేడి చెట్టునందును లీనమయ్యుండి కష్ట నివారణ అభీష్టపూరణ చేస్తున్నారు అనేది నిత్య సత్యము. శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించుటకు నిత్యము అనేక మంది పండితులు పామరులు వచ్చేవారు కదా.
శ్రీస్వామివారు గహనాతి గహనమైన యోగ విషయాలు కాక అతి సులభంగా అర్థమయ్యే విధంగా ఏమైనా బోధించినారా? దయతో వివరించండి అని మేము ఒకనాడు శ్రీ బాబాగారిని కోరగా వారు ఇట్లా వివరించారు. ఒకనాడు శ్రీపాదస్వామి సామాన్య భక్తులకు ఇలా భక్తి ప్రబోధం చేశారు. ధార్మికులారా, మానవులందరూ సహజంగానే దుఃఖాలు వద్దు అనుకుంటారు, సుఖాలు కావాలి అనుకుంటారు. ఎల్లప్పుడూ సుఖమే అనుభవించాలని కోరుకుంటారు. కానీ అసలు కిటుకును తెలియలేకున్నారు. దుఃఖ కారణములను తెలుసుకొని వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయరు. వారు నిరంతరం పరనింద దుష్టచింతన చేస్తూ ఎవరి వలననో తమకు దుఃఖం కలిగింపబడింది అని వాపోవుచుంటారు. తమరి యొక్క కర్మఫలానుభవమే దుఃఖమునకు కారణమని తెలిసి దానిని నివారించుకొనుటకై భగవత్ ప్రార్థనతో పాటు సత్సంగము సన్మార్గవర్తనము అలవర్చుకోవాలి. సుఖాలు అని దేనినైతే భావిస్తూ అవి కావాలి అని కోరుకుంటున్నారో అవి అసలైన సుఖాలు కావు. అవి శరీరానికి మనసుకి సుఖం వలె క్షణమాత్రం తోచి మరుక్షణంలో మాయమవుతాయి. కాబట్టి అసలైన సుఖాన్ని పొందడానికి సన్మార్గాన్ని అవలంబిస్తే నిత్య సుఖం లభిస్తుంది. నిత్యానిత్యములను విచారించుకొని నిత్యమైన దానితో సహవాసం అనగా చింతన చేయుట చేత జీవుని శాశ్వతత్వం తెలియవస్తుంది. అనిత్యమైన అసత్యమైన విషయాల సంగమే దుఃఖానికి మూల కారణం. పట్టుపురుగులు కూడా సుఖాన్ని ఇవ్వలేవు. సుఖం కానీ దుఃఖం కానీ వాసన వలననే ప్రాప్తిస్తాయని విచారణ చేత వివేకం చేత తెలుసుకున్న వారికి సంసారం ఏ విధంగానూ బంధం కానేరదు. కాబట్టి మనస్సును చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు కష్టపడాలి. మనస్సును జయిస్తే ఇంద్రియాలన్నీ స్వాధీనంలోకి వస్తాయి. మన ఏవ మనుష్యాణం కారణం మోక్షయోః అను సూత్రం ప్రకారం మానవుని బంధించడానికి కానీ విముక్తి కలిగించడానికి కానీ మనసే కారణం అని తెలుసుకోవాలి. మనసు చేసే వృత్తులను కనిపెట్టాలి. అది అక్కరలేని ఆలోచనలు చేస్తుంటే నియంత్రించాలి. ఆలోచన ద్వారా మళ్లించి భగవంతుని గురించియు భగవద్భక్తుల గురించియు ఆలోచింపచేయుట ద్వారా సుఖదుఖాలు అనబడు ద్వంద్వాల నుండి విముక్తి లభిస్తుంది. అదే బంధ విముక్తి అంటారు. ఇది చాలా సులభ మార్గమే. సంసారులు తమ బాధ్యతలను వదులుకొని అడవులకు పోవా పనిలేదు. ఉన్న చోటనే ఉండి ఈ సూత్రాలను పాటిస్తే బంధములు లేని జీవన విధానం మీకు అలవాటు పడుతుంది. భగవంతుని లీలలుగా ఈ సమస్తం దర్శించగలుగుతారు అంటూ సంసారులకు తరించే మార్గాన్ని శ్రీపాద శ్రీవల్లభులు బోధ చేసి సన్మార్గం చూపించారు అని శ్రీ విఠల్ బాబా గారు ఆ ప్రబోధాన్ని వివరించారు. తదుపరి మరి ఒక ప్రబోధం ఇలా చెప్పారు. శ్రీ విఠల్ బాబా గారు శ్రీపాద శ్రీవల్లభులకు జై అని ప్రార్థన చేసి, తండ్రి నీ లీలలు అమోఘం, నీవే పలికించువాడవు పలుకువాడవు అంటూ చేతులు జోడించి ఇట్లు చెప్పసాగారు. శ్రీపాదస్వామి వారు చేసిన జ్ఞానబోధలు అనేకం ఉన్నాయి. అందులో కొన్నింటినైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ధార్మికులారా, శ్రీపాదుల వారు ఒకనాడు దర్బారులో చేరిన సామాన్యమైన భక్తులకు ఈ విధంగా జ్ఞానబోధను అతి సరళంగా అర్థమయ్యేలాగును చేశారు. నాయనలారా, భక్తులారా, వేదాంత బోధనలు ప్రతివారికి ఒకే విధంగా మనసులోనికి జొరబడవు. కావున సులభమైన పద్ధతిలో మీకు భగవంతుడు దొరుకుటకు ఉపాయం తెలుపుతాను వినండి అని ఇలా చెప్పారు. భగవంతుని నిరంతర చింతన చేత మీ పనులు సర్వము చేసుకొంచునే భగవంతుని సన్నిధిని మీరు అనుభవించవచ్చును. నిరంతర స్మరణము చేసే వారి యొక్క యోగక్షేమములు నేను చూచుకుంటానని శ్రీ గీతాచార్యుడు భగవద్గీతలో అర్జున్ని నిమిత్తంగా చేసుకొని అందరికీ బోధించారు. అది ఎట్లనగా, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్యచింతన లేక నన్నే చింతించు వాని యొక్క యోగక్షేమములను నేను పరిరక్షిస్తాను అన్నాడు భగవంతుడు. యోగం అనగా దుర్లభమైనది లభించుట, క్షేమం అనగా ఆ లభించిన వస్తువును చేయిజారిపోకుండా రక్షించుట అని భావము. దీనికి అనేక రకముల స్థాయిలలో అర్థం చెప్పుకొనవచ్చును. ధనము చేకూరుట యోగమే, విద్యలు లభించుట యోగమే, జ్ఞానము లభించుట యోగమే. ఇవన్నీ కష్టపడి సంపాదించుకోవలసినవే. అయితే కష్టపడి సంపాదించుట ఒక ఎత్తు, దానిని సంరక్షించుకొనుట మరీ కష్టమైన పని. సంపాదించిన దానిని పెంపొందించుకొనుట రక్షించుకొనుటతోనే జీవితమంతా గడిచిపోవును. మోక్ష మార్గం లభించకుండానే జీవితం అంతం
అయిపోయినచో మరల మానవ జన్మ లభించునన్న నమ్మకం లేదు అని పెద్దలు వచించినారు, శాస్త్రాలు చెప్పుచున్నాయి. కావున అందరికీ ఒకే సూత్రము వర్తించు విధముగా భగవానుడు ఈ విషయం విడమర్చి సులభ సూత్రంగా అందించాడు. ఏ చింతనము లేకుండా భగవచ్చింతన సాధ్యమా అని ప్రతివారికి సందేహం వస్తుంది. అసలు చింతనము అంటే ఏమిటి? మనసు చేసే పని. మన మనసు నిరంతరం దేనినో చింతిస్తూనే ఉంటుంది. దేనిని చింతించకుండా ఒక్క క్షణం కూడా ఉండదు. మరి అలాంటప్పుడు దేనిని చింతన చేస్తుంటుంది అని ఎవరికి వారు మనసును గమనిస్తుంటే తెలుస్తుంది. అది చేసే పని అంటే చింతన అనేక విషయాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలంలోని విషయాలనే అది చింతిస్తుంది. దాని చింతన ద్వారా మనకు ఏమీ లాభమా నష్టమా అనుకుంటే పొరపాటే. అది చేసే ఆలోచనల ఫలితమే మనకు పుణ్యకర్మ లేక పాపకర్మ అని 2 విధాల కర్మలను సంపాదించి పెడుతుంది. దాని చింతనము క్షణక్షణం మారిపోతూ ఉంటే ఏ విషయానికి బలం ఉండదు. అన్నీ గాలిలో కలిసిపోతాయి, కార్యరూపం ధరించవు. బలమైన ఆలోచనలు అంటే దృఢ సంకల్పాలు మాత్రమే కార్యరూపం ధరిస్తాయి, అక్కరకు పనికొస్తాయి. అటువంటప్పుడు ఈ పనికిరాని ఆలోచనలను ఎందుకు చెయ్యాలి? ఇతర చింతనలను వదిలేసి భగవంతునే నిరంతరం చింతించాలి. అట్లు భగవంతునే నిరంతరం చింతిస్తూ కూర్చుంటే మన పనులు కావద్దా అనే ప్రశ్న వస్తుంది. ఈ సందేహం కలగడం సహజమే. మీ మనసులకు 2 పనులు చేసే శక్తి ఉంది. దీనికి ఒక ఉదాహరణ తెలుపుతాను, వినండి అంటూ ఇలా చెప్పారు. మీరు మీ ఇంట్లో నుండి బయలుదేరి ఒక నిర్ణీత సమయానికి ఒక పెళ్లికి వెళ్ళవలసి ఉంటుంది. మీరు ఆ విషయమునే ఆలోచించుతూ మీ పట్టు చీర, నగలు అన్నీ పెట్టెలో నుండి బయటకు తీసి ఒక చోట పెట్టుకుని స్నానానికి వెళ్ళారు. తర్వాత వచ్చి చూస్తే ఆ ప్రదేశంలో అన్నీ ఉన్నాయి, కానీ ఒక్క నగ మాత్రం కనిపించలేదు. తలుపులన్నీ వేసి ఉన్నాయి, ఎవరూ లోనికి రాలేదు. అయినా ఒక్క నగ మాత్రమే కనిపించలేదంటే విచిత్రమే. కానీ ఏమీ చేయవలే? అక్కడ ఉన్న వస్త్రాలు, నగలు ధరించుకున్నారు. కనపడని నగ కొరకు గదంతా వెతికారు. మరలా ఒకసారి పెట్టెలో కూడా వెతికారు. పెట్టెలో ఉన్న వస్తువులన్నీ తీసి బయటపడవేసి మరలా సర్ది పెట్టారు. అయినా ఆ నగ కనిపించలేదు. నిరాశ నిస్పృహలతో కూర్చుంటే ఏమి ప్రయోజనం? సమయానికి పెళ్లికి అందుకోవాలి కదా. సరే, వచ్చిన తర్వాత మరల తీరికగా వెతుకుదాము అనుకొని లేచి పెళ్లికి బయలుదేరినారు. నిర్ణీత సమయం మించిపోతే లగ్నానికి అందుకోలేరు. మీరు వెళ్ళకపోతే ఆ పెళ్లి ఆగిపోయేటంత పరిస్థితి. అంత ముఖ్యమైన వ్యక్తి మీరు. అప్పుడు ఏమి చేస్తారు? వెంటనే బయలుదేరి పెళ్లికి లగ్న సమయానికి చేరుకుంటారు. కానీ వెళ్ళుచున్నంతసేపు మీ మనసు దేనిని చింతిస్తూ ఉంటుంది అంటే ఆ కనపడని నగను గురించే చింతిస్తూ ఉంటుంది. పెళ్లి వద్దకు చేరినారు. పెళ్లి కూతురికి ఇవ్వవలసిన కట్నాలు, కానుకలు ఇచ్చారు. అక్కడ పలకరించిన వారితోనెల్లా మాట్లాడారు. అన్ని కార్యక్రమాలు కంటితో చూస్తూ, మాటలు మంత్రాలు చెవితో వింటున్నారు. కానీ మనసులో మాత్రం ఆ నగ ఏమై ఉంటుంది? కనపడకుండా ఏమైంది? నేను అక్కడే పెట్టాను కదా, ఇంతలో ఎవరూ రాలేదే, ఆ నగ ఎలా పోతుంది? ఎక్కడికి పోయింది? ఇంటికి త్వరగా వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా వెతకాలి. దానిని ఫలాని చోట చేయించాను అనుకుంటూ మళ్ళీ మళ్ళీ చింతిస్తూనే ఉంటారు కదా. ఇక నగ గురించి ఆలోచన తప్ప వేరే ఆలోచన మనసుకు రాదు. ఎందుకంత ఆలోచన చెయ్యాలి అంటే అది చాలా విలువైంది, ఎంతో కష్టపడి సంపాదించుకున్నది అంటారు. మళ్ళీ ఇంటికి పోయి దాని కొరకు వెతుకుతారు. అది దొరికిందంటే ఎనలేని సంతోషం. ఒకవేళ నిజంగా అది దొరకలేదు అనుకోండి, తీరని దుఃఖం. ఇందువలన మనకు తెలియవచ్చింది ఏమీ అంటే మీ మనసుకు 2 రకాల శక్తి ఉన్నది. అది ఒక విషయాన్ని చింతిస్తూనే ఎదురుగా ఉన్న పనులను కూడా చక్కబెడుతుంది. నగను చింతిస్తూ పెళ్లిలో అందరికీ సమాధానం చెప్పి వచ్చినట్లు, ఆ సమయంలో అది 2 పనులు చేసినట్లు మనకు తెలుస్తుంది. అంతేగాక విలువైన వస్తువు దొరకకపోయినందుకు నిరంతర చింతన కూడా చేసింది అంటే అనన్య చింతన అన్నది దానికి తెలుసు అనే సత్యాన్ని తెలుసుకోండి. ఆ చింతనతోనే భోజనం చేసింది మీరే, ప్రయాణించి ఇంటికి చేరింది మీరే. కావున భగవంతుడు అనే విలువైన వస్తువును మీకు కనపడని ఆ నిధిని లేక సన్నిధిని, ఈ భౌతికమైన నగను ధ్యానించినట్లు ధ్యానించగలిగితే, చింతించగలిగితే అదే అనన్య చింతనం కాగలదు. మీ పనులను చేసుకోవచ్చు. నగను చింతించారు కానీ అది దొరకవచ్చును, దొరకకపోవచ్చును. భగవంతుని చింతనం
ఆ విధంగా చేయగలిగితే మీరు పోగొట్టుకున్న జ్ఞానరత్నంతో సహా బాహ్య సంపదలన్నీ కూడా మీకు ఎంత ఇవ్వాలో, ఎంత సమకూర్చాలో భగవానుడు సమకూర్చుతాడని, సమకూర్చిన సంపదను సర్వదా సంరక్షిస్తాడని, మనకు సర్వలోకాల్లోనూ అండగా నిలుస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. దీనిని శోధించి సాధించండి, సఫలీకృతులు కండి. అదే మానవ జన్మకు సార్థకత. ఈ భోగములు భాగ్యములు భగవానుడే ఇచ్చినాడు. దీనిని తనివి తీరా అనుభవించండి. కానీ ఇది నాది అనే భావన ఉంటే కర్మలు అంటుకొనును. నీది కాదు అనే భావనతోనే అయితేనే కర్మలు పరమార్థంగా మారి జన్మజన్మల బంధాలను తొలగించి పరిశుద్ధులను చేస్తాయి. చేయు పనులన్నీ కర్మలన్నీ భగవదర్పితంగా చేస్తే జీవుడు ముక్తుడవుతాడు అని ప్రబోధించారు స్వామి. ఈ ప్రబోధము చేయుచున్నప్పుడే ఒక సాధువు అవధూత అయిన సిద్ధయోగి అనువాడు ఒక్కడే వచ్చినాడు. మధ్యలో మాట్లాడకూడదని దూరం నుండియే నమస్కరించుకుని కూర్చున్నాడు. తదుపరి కొంతమంది యాత్రికులు, సన్యాసులు, బ్రహ్మచారులు అంతా కలిసి బృందం వారు వచ్చి నమస్కరించి కూర్చుండినారు. వారందరినీ కనుచూపులతోనే పలకరించుచు శ్రీస్వామి అందరినీ ఆశీర్వదించినారు. అంతలో శ్రీవారి ప్రవచనం సాధకులకు ఉపయోగకరంగా సచ్చిష్ట లక్షణములను వివరిస్తూ వెలువడింది. శ్రీపాదస్వామి వారి అమృతవాక్కులు తనివితీరా విని భక్తులు, సామాన్య ప్రజలు అందరూ ముగ్ధులైనారు. ఇంత విపులంగా రసవత్తరమైన ఉదాహరణలతో నిత్యజీవన విధానమును, పారమార్థిక మార్గంలో నడుపుకొను ఉపాయమును సరళంగా బోధించిన శ్రీపాదస్వామి వారిని చూచి చేతులు జోడించి, ఓ సద్గురు దేవదేవ ప్రణవస్వరూప, నీవు సామాన్య యతివి కావు, సాక్షాత్ పరబ్రహ్మవే, ఆకారము దాల్చిన సద్గురుడవు నీవు. నీ దర్శన స్పర్శన సంభాషణములతో మా జీవితము ధన్యమైనది అని స్తుతించి సాష్టాంగ వందనములు చేశారు. సభలోని వారందరూ జయము జయము గురురాజమౌళి శ్రీపాద శ్రీవల్లభ స్వాముల వారికి జయము జయము అని దిక్కులు పిక్కటిల్లేటట్లు కీర్తించిరి. ఆ రోజు సభ ముగింపు చేయు సమయమునకు కొందరు భక్తులు వచ్చి అన్న సమారాధన చేసిరి. శ్రీస్వామికిన్ని అచ్చటనే భిక్ష సమర్పించుకునిరి. శ్రీపాదస్వామి వారు అతి స్వల్పముగా భిక్ష స్వీకరించి వారి విచిత్ర పద్ధతిలో కృష్ణానదిని దాటి కురోపురం చేరుకునిరి. భక్తులంతా తమ తమ నివాసములకు పోయినారు. ఈ స్వామివారి ప్రతి ఉపన్యాసమును రవిదాసు అను రచకుడు తప్పకుండా శ్రవణం చేసేవాడు. అతనికి జ్ఞాపక శక్తి మెండు. శ్రీస్వామివారి బోధలన్నింటినీ మననం చేసుకుని జీర్ణించుకునేవాడు. కొత్తవారికి తానే వినిపించేవాడు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర అంటూ శ్రీ బాబాగారు నామం పలికి అందరితో పలికించారు. పెద్దలు మనలను ఉద్ధరించేటందుకు వారి అనుభవాలతో శాస్త్రవాక్యాలను జోడించి రంగరించి మనకు అమృతపానం చేయిస్తారు. మెలకువ కలిగి జీవితాన్ని నడుపుకోమని బోధిస్తారు. వారి వాక్యాలను తదాల్చి జీవితాలను పండించుకుందాం. జై గురుదత్త. ఇది 21వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.